నమస్తే, నేను మీ కృష్ణవేణి. దుర్గాదేవి మహిషాసురమర్దినిగా ఏ విధంగా మారింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుర్గాదేవి అష్టభుజాలతో మహిషాసురుణ్ణి సంహరించి సింహవాహిని శక్తిగా వికటాట్టహాసం చేసింది. మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరినీ సంహరించి చివరిగా మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసురమర్దిని అయింది. సింహవాహనం మీద ఆలీడ పాత పద్ధతిలో ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి మహిషాసురుణ్ణి సంహరించింది. ఈమె అష్టోత్తర శతనామ స్తోత్రం భక్తులు పారాయణం చేస్తే శత్రుబాధలు, దత్తగ్రహ బాధల నుంచి విముక్తి కలగడమే కాదు, మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించేవారు. అప్పుడే ఇంద్రాది దేవతలంతా తమ తమ శరీరాల్లోని దివ్య తేజస్సులన్నిటినీ బయటకు తీసుకువచ్చి ఆ తేజస్సుకి ఒక రూపాన్ని ఇస్తారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని. ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పిస్తారు దేవతలు. తండ్రి గారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు. దుర్గాదేవి శార్దూల వాహినిగా అంటే పులి, దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది. మహిషాసురమర్దిని సింహవాహినిగా మహిషాసురుణ్ణి సంహరించింది. శరన్నవరాత్రుల్లో మహిషాసురమర్దిని అవతారం సింహవాహనం మీద ఆలీడ పాత పద్ధతిలో ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది ఆ అమ్మ. శ్రీశైలంలో అమ్మవారు సిద్ధి ధాత్రిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి సర్వసిద్ధులను మనందరికీ ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవీ కృప వల్లే పొందాడని దేవీ పురాణంలో కూడా చెప్పబడింది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక తన శరీరంలోని అర్ధ భాగాన్ని ఆ పరమేశ్వరుడికిచ్చి అర్ధనారీశ్వరిగా అవతరించింది. ఈ తల్లి చతుర్భుజి, సింహవాహిని. కుడివైపు చేతిలో చక్రం, గదా ధరిస్తుంది. ఎడమ చేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి కమలం మీద కూర్చునే ఉంటుంది. ఇక ఈమెను ఆరాధించే వారికి సర్వసిద్ధులు కరతాళ మలకం. ఈమె కృపచేతనే భక్తులు, సాధకులు లౌకిక పరమార్థిక మనోరథాలు తీర్చుకుంటుంటారు. ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికి గాని, ఉపాసకుడికి గాని కోరికలు ఏవీ మిగలవట. కుంతీదేవి కోరికలు లేని స్థితిని, కష్టాలని ప్రసాదించమని శ్రీకృష్ణుడు అర్థించింది. ఎందుకంటే కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కాబట్టి. అలాంటి వారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం. ఈ అమ్మవారి స్మరణ, ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమని బోధపడుతుంది. పరమానందపరమైన అమృత పదాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు. ఈ తల్లి అణిమాది అష్టసిద్ధుల్నే కాక మోక్షాన్ని ప్రసాదిస్తుంది. లౌకిక, అలౌకిక సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి, సిద్ధిదాత్రి.